ఒక చిన్న గ్రామంలో సూర్య అనే కుర్రవాడు తన తాతయ్య ఇంటి గదిలో ఒక పాత నక్షత్రాన్ని కనుగొన్నాడు. ఆ నక్షత్రం ఒక అద్భుతమైన నిధి గురించి చెప్పింది. అది అడవిలో ఎక్కడో దాచిపెట్టబడింది. బంగారం లభిస్తుందని ఉత్సాహంతో సూర్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మార్గంలో అతను బరువైన ధాన్యం సంచి మోస్తూ ఇబ్బంది పడుతున్న ఒక వృద్ధుడిని చూశాడు. నిధి కోసం తాపత్రయపడుతున్నప్పటికీ సూర్య ఆగి ఆ వృద్ధుడికి సహాయం చేశాడు. వృద్ధుడు అతనికి ఆశీర్వదించగా, ఆశ్చర్యకరంగా నక్షత్రం ప్రకాశించింది, తదుపరి దారిని చూపింది. అతను ముందుకు సాగుతుండగా పొదల్లో చిక్కుకున్న ఒక చిన్న పక్షి బాధగా కూతలు వేస్తోంది. సూర్య మెల్లగా పక్షిని విడిపించాడు. అది ఆనందంతో చిలకరిస్తూ ఎగిరిపోయింది. మళ్లీ నక్షత్రం ప్రకాశించి మరో దారిని చూపించింది. చివరకు అతను ఒక పెద్ద వృక్షం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక ఆకలితో ఉన్న చిన్న బాలుడు నిరాశగా కూర్చొని ఉన్నాడు. సూర్య తన చేతిలో ఉన్న తినుబండారాన్ని చూసి సందేహం లేకుండా ఆ బాలుడితో పంచుకున్నాడు. బాలుడు కృతజ్ఞతతో చిరునవ్వు చిందించాడు. ఆ క్షణంలో నేల కంపించడంతో ఒక రహస్యమైన పెట్టె వెలుగులో కనిపించింది. ఆసక్తిగా సూర్య ఆ పెట్టెను తెరిచాడు. కాని అందులో బంగారం లేదు, ఒక చిన్న గమనిక మాత్రమే ఉంది. దయే నిజమైన నిధి. నీవు దానిని నీ హృదయంలో కనుగొన్నావు అని అందులో వ్రాయబడి ఉంది. ఆ క్షణంలో సూర్య తన తాతయ్య చెప్పిన మాటల నిజార్థాన్ని గ్రహించాడు. నిజమైన సంపద బంగారంలో కాదు, మనం ఇతరులకు చూపే ప్రేమ, సహాయసభావంతో ఉంటుంది. చిరునవ్వుతో ఇంటికి తిరిగి వెళ్ళిన అతను నిజమైన ధనవంతుడయ్యాడు. నైతికత: నిజమైన సంపద బంగారం లేదా వెండిలో కాదు, ఇతరులతో పంచుకునే ప్రేమ, దయ, సహాయసభావంలో ఉంది. Audio Jungle.